M6 న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధని సంస్కృతి కళాశాల 98వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం భాస్కర్ బాబా, విశిష్ట అతిథిగా విష్ణు, జగతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బానోత్ సురేందర్ మాట్లాడుతూ కళాశాల అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగిందో ఉపన్యాసంలో వివరించారు. ఎంతో మంది విద్యార్థులు తమ కళాశాలలో చదువుకొని ఉన్నతమైన స్థానాలలో ఎదుగుతున్నారని, 100% ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు వెదుగుతున్నారని పేర్కొన్నారు. ఈ కళాశాలను ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానంతో ప్రభుత్వం పరిశీలించి విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అందరినీ కూడా చక్కగా వ్యాకరణ అధ్యాపనం చేస్తున్నటువంటి డాక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరృతిం మమ పశో జ్యోతిష్మయీన్ త్వాసాదయామి జ్యోతిష్కరం త్వా సాదయామి జ్యోతిర్విదం త్వా సాదయామి మన్మలాభ రోచమానాన్ త్వా సాదయామి యజస్రాన్ త్వా సాదయామి జాగ్రతీన్ త్వా సాదయామి సేవాః క్షేమాక్షధిర్యజత్రామి యశేవ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే. ఓం దేవే సభా కార్యక్రమాన్ని మన అధ్యక్షులు వార్షికోత్సవానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మన ముఖ్య అతిథి అయినటువంటి ప్రెసిడెంట్ అయిన ఎల్ఐసి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఎన్ శంకర్ గౌడ్ గారు రావాల్సి ఉన్నది. కొన్ని కారణాల వల్ల మేనేజింగ్ డైరెక్టర్ విఆర్ హాస్పిటల్ బోయిన్పల్లి సికింద్రాబాద్ శ్రీ ఎన్ గారు, మన ప్యానల్ హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధని కళాశాలలో సుమారుగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మన ప్యానల్ డాక్టర్ ఎన్ భాస్కర్ బాబా గారికి నా నమస్కారాలు. మన విశిష్ట అతిథి సేవా ట్రస్ట్ శ్రీ విష్ణు జగతి గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ పండిత సన్మానంలో శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధని ప్రిన్సిపాల్, మాజీ విశ్రాంతి ప్రిన్సిపాల్ గాను మరియు డిఓ గాను పనిచేసినటువంటి డాక్టర్ నండూరి విద్యారాయణ స్వామి గారికి నమస్కారాలు. అదేవిధంగా మన
ఉపాధ్యాయులు ఏవి సుబ్రహ్మణ్య సార్ గారికి, ఇక్కడ ఉపాధ్యాయులందరికీ నా పేరు పేరున నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాల మరియు స్కూల్ 98వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి పెద్దవాళ్ళందరూ వచ్చారు. అదేవిధంగా మా కళాశాలలో గత 98 సంవత్సరాల్లో మా కళాశాల అనేక చోట్ల మారడం జరిగింది. సీతారాబాగు నుంచి ఓల్డ్ బోయినపల్లి మిర్చికదర్ మొత్తం 1964వ సంవత్సరంలో సుస్థిర భవనాన్ని మేము ఇక్కడ ఓరియంటల్ కాలేజ్ అనేది ఇక్కడ ఈ భవనాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా కళాశాల సంస్కృతి సంప్రదాయాలకు నిలయము. ఎందుకంటే వేరే కాలేజీకి మా కాలేజీకి తేడా ఉంది. ఎందుకంటే మా కాలేజీలో ఉంటే వేరే కాలేజీ తేడా ఏంటంటే మనకు సంస్కృత భాషను మరియు ఇక్కడ సాంప్రదాయాలు నిర్వహిస్తుంటే మా కళాశాల. అంతేకాకుండా మా కళాశాలలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో కూడా మేము తెలుగు మీడియంతో పాటు సంస్కృత భాషను కూడా సంభాషణ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి పిల్లలు ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత అన్ని ఊళ్ళల్లో పనిచేస్తూ పార్ట్ టైంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా మా కళాశాలలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి 100% విద్యార్థులందరూ కూడా వాళ్ళు 100% ప్లేస్మెంట్ కూడా రావడం జరిగింది. ఒక్కరు కూడా బయట ఖాళీగా లేరు. కాబట్టి మీ అందరికీ తెలియజేయడం అనగా ప్రతి ఒక్కరూ మీ ద్వారా నేను తెలియజేసి ఏంటంటే మా కళాశాల గురించి మీరు కూడా బయట తెలియజేసి మా కళాశాల యొక్క అస్తిత్వాన్ని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళాశాల సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉందని మీరు చెప్పి మా పిల్లల్ని చేర్పించగలిగితే మీకు మా ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కళాశాలలో ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు మరియు పెద్దవాళ్ళందరికీ ప్రతి కష్టపడే పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మన ఆత్మీయ అతిథి గారు డాక్టర్ ఎన్ భాస్కర్ బాబా గారు ఇక్కడ మన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా విశిష్ట అతిథిగా శ్రీ విష్ణు జగతి గారు ఫౌండేషన్ ట్రస్ట్ అధినేత వారు రావడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా పండిత సన్మానులు ఇక్కడ మా కళాశాలలో ప్రిన్సిపాల్గా, దేవస్థాన ఎడ్యుకేషన్ ఆఫీసర్గా 3 పర్యాలుగా పనిచేసి వాళ్ళు రిటైర్డ్ కావడం జరిగింది. వారికి మేము డాక్టర్ నండూరి విద్యారణ్య స్వామి గారిని ఇక్కడ మేము పండిత సన్మానులుగా తీసుకువచ్చి మేము సన్మానించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేష్.